కూతురు చనిపోయిన అమ్మని ఓదార్చింది నా మాట. మీరు చూసిన రియల్ లైఫ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వన్ పర్సన్ బాగా ఏడుస్తున్నాడు, లైక్ స్ట్రగులింగ్. లవ్ ఇప్పుడు నిజంగా అంత డెప్త్గా ఉందంటారా ప్రతి ఒక్కళ్ళలో? నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ బంధువులు మిత్రులే కాదు, నువ్వు రోజు తింటున్న కంచం కూడా నీ మీద కన్నెర చేస్తారు. నీ గురించి ఎవడు రాడు, మరో కృష్ణుడు పుట్టాడు. కలత చెందిన మనసు కలం పట్టుకోవడం నేర్చుకుంది అన్నట్టుగా. మీ లైఫ్లో ఇంక్ ఆర్ సైలెన్స్ ఏది కోల్పోవడం అంటే భయం మీకు? కమర్షియల్, కానీ పక్క వాళ్ళని బాధ పెట్టేంత కమర్షియల్ ఏం కాదు. మీరు ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు, రేపటి పౌరులను తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి మరొక మనిషిని బ్లేమ్ చేయడంలో బిజీ అయిపోయాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఒక రైటర్, ఒక యాక్టర్, అలాగే ఒక మోటివేషనల్ స్పీకర్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆయన రీల్స్ అన్నీ కూడా పేలిపోతున్నాయి. అండ్ ఆయనతో మనం ఈరోజు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ మాట్లాడబోతున్నాం. ఒకసారి ఆయనతో ముచ్చటించి మిగతా వివరాలు తెలుసుకుందాం. హలో రాఘవ గారు. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ మా. సో మీ రైటింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు రాయాలని? అంటే అలా ఏం లేదు. ఇన్స్పైర్ అనేది నేను సిచ్యువేషన్స్, బయట ఉన్న పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి నేను ఇన్స్పైర్ అయ్యాను. నా చుట్టూ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కానివ్వండి, నాకు డైలీ రోజు దినచర్యలో జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల నేను అవి ఎక్కడికి చెప్పుకోవాలో తెలియక, అదేమంటారు కదా, కలత చెందిన మనసు కలం పట్టుకోవడం నేర్చుకుంది అన్నట్టుగా. సో అలా రాయడం నేర్చుకున్నా. అది కొంచెం విప్లవ భావాలు ఎక్కువ దారితీసింది అది. సో మీకు ప్రభావం చూపించినటువంటి రైటర్స్ ఎవరు మీకు రోల్ మోడల్? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, తర్వాత చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే అంటే ఒక్కొక్కరి పరిధి ఒకరిది. కూర్చున్నప్పుడు ఒకరు, నిద్రపోతున్నప్పుడు ఒకరు, అలా వాళ్ళ రేకెత్తిస్తుంటే భావాలు వాళ్ళ యొక్క రచనలు. మీ రైటింగ్స్ కూడా అన్నీ అలాగే ఉంటాయి కదా? అవునవును. అంటే నేను ఫేస్ చేసిన థింగ్ అలాంటిది. చిన్న ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్లో కానీ, పేదవాడు కానీ చనిపోయిన తర్వాత కూడా పేదరికాన్ని అనుభవిస్తూ చచ్చిపోతుంటాడు. నేను అలాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఓకే, అది నాకు ఏదో ఒక ట్రిగ్గర్ చేసింది నా లోపల. ఓకే. సో అక్కడి నుంచి నేను రాయడం కానీ చేయడం కానీ స్టార్ట్ చేశాను. ఓకే. అంత బలంగా రాయడానికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన రియల్ లైఫ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే మనిషికి విలువ ఇవ్వకపోవడం, మనిషి వేసుకున్న బట్టలకి, మనిషి ఉన్న హోదాకి విలువ ఇవ్వడం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ అతుకుల బొంతకి ఏం విలువ లేదేమో, కేవలం హోదాకి, బట్టలకి, వీళ్ళకి మాత్రం విలువ ఉందేమో. అది ఎక్కువ మార్చింది నన్ను. సో చిన్న ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ అన్నది నాకు బాగా పాతుకుపోయింది మనసులో. మా స్కూల్కి దగ్గరలో శ్మశాన వాటిక ఉండేది. నేను రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటే కనిపించేది. ఆ దారిలో కూర్చున్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అని కూర్చున్న వాళ్ళందరూ ఒక దాంట్లో ఉన్నారు, నేను మాత్రం అలా చూస్తూ ఉన్నా. మా స్కూల్ ముందు చాలా పేదరికం అనుభవిస్తున్న ఒక ముసలావిడ చనిపోయింది. మా పల్లీలు అమ్మేది అమ్మాయి. ఆ ముసలావిడ చనిపోయింది. ఓకే, ఆ అతను అక్కడ కట్టెలు వేయడం చూశాను నేను. బతికినన్ని రోజులు పేదరికం అనుభవించాడు ఆయన మనిషి. ఓకే, శ్మశానంలోకి వచ్చాడు, ఇక్కడ కూడా వెతుకుతున్నాడు. ఓకే, అదే శ్మశాన వాటికలో మా ఊర్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్న పర్సన్ చనిపోయాడు. ఓ పెద్ద కాన్వాయ్ వచ్చింది, పెద్ద హంగామా నడుస్తుంది, తీసుకొని వచ్చారు. గంధపు చెక్కలు ఏదో అంతా పేర్చి కాలవడం స్టార్ట్ చేశారు. ఒక సిల్లీ ఇన్సిడెంట్ చూసాను నేను. అదేదో ఇది కరెక్ట్ గంధపు చెక్క కాదు, ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి పక్కకు పడేయడం చూసా. ఓకే. అక్కడ చిన్న కట్టెపుల్ల దొరికితే చాలు అనే వాళ్ళని చూసా. అదే ప్లేస్లో ఇది కరెక్ట్గా లేదని పడేయడం చూసా. అక్కడ నాకు ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, ఒక పేదవాడు చచ్చిన తర్వాత కూడా పేదవాడిగానే చస్తున్నాడు, చావును కూడా పేదరికంగానే అనుభవిస్తున్నాడు. ఇది బాగాలేదు అన్న ఫీల్తో స్టార్ట్ అయిన రైటింగ్స్ అవన్నీ. ఓకే.
సో మీరు ఒక రచన పూర్తి చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటూ ఉంటారు? అందులో ఏమేమి ఇమిడి ఉంటాయి? డిపెండ్స్. నాకు మ్యాక్సిమం నా రైటింగ్స్లో అన్ని విప్లవ భావాలే ఎక్కువ. కాకపోతే ఏంటి అంటే నన్ను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అది. ఒకవేళ నా రైటింగ్స్ ఒక్కొక్కడికి ప్రశ్నార్థకంగా మిగలవచ్చు, ఒకడికి నచ్చి ప్రియురాలుగా మారచ్చు, ప్రియుడిగా మారచ్చు, మరొకడికి నచ్చక విమర్శకుడిగా మారచ్చు. అది వాడి వే ఆఫ్ వ్యూని బట్టి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి. కాకపోతే ప్రేమ అనేది ఉండదు నా రచనలో. క్వశ్చన్ మార్కే ఉండిద్ది. ఒకవేళ ప్రేమ గురించి రాసినా సరే కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండి ప్రశ్నార్థకంగా చూపిస్తాను నేను, అంతే తప్ప. సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అయితే లవ్ గురించి చాలా మంది అపోహలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ లవ్ ఇప్పుడు నిజంగా అంత డెప్త్గా ఉందంటారా ప్రతి ఒక్కళ్ళలో? అంటే అమ్మ నాన్న ప్రేమని చూసి పెరిగిన వాడికి ఈ ప్రేమ అర్థం కాదు. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, మా అమ్మ నాన్నల చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రేమలు చూసిన వాడిని ఈ జనరేషన్లో ప్రేమ చూస్తే కొంచెం పానిక్ అయిపోతాం. ఏంటి ఇలా కూడా ఉండుద్దా, ఓకే. అప్పటి అర్థాలు వేరు, ఇప్పటి అర్థాలు వేరు. అప్పటి ప్రేమకి భావాలు వేరు, ఇప్పటి ప్రేమకి భావాలు వేరు. సో దానికి చాలా అర్థాలు వచ్చాయి ఇప్పుడు. అప్పటికి ప్రేమకి అర్థం ప్రేమే, అప్పటికి ప్రేమకి అర్థం ఒక అది చెప్పలేంది. ఇప్పుడు ప్రేమకి అర్థాలు చాలా వచ్చాయి. సిచ్యువేషన్షిప్స్ అని, పైనాపిల్ అని చాలా వచ్చాయి. సో అప్పటి అర్థాలు వేరు, ఇప్పటి అర్థాలు. ఇప్పటి దాని గురించి నేను మాట్లాడలేదు. సో ఫ్రెండ్షిప్ కైనా వాల్యూ ఉందంటారా ఇప్పుడున్న జనరేషన్? ఇప్పుడు అవసరానికి యూజ్ చేసుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను భయపడేది అదొక్కటే. నా జీవితంలో నేను భయపడేది ఏదైనా ఉంది అంటే దేవుడికి, వెనక ఉన్న నా మిత్రుడి నోటికి. దేవుడు ఏదైనా శాసించగలడు, వెనుకున్న మిత్రుడి నోరు ఏదైనా చేయగలదు. వాడి నోరు చాలు మనని బ్లేమ్ చేయొచ్చు, మనని కించపరచు, లైక్ మన మనసుని విరగొట్టచ్చు కూడా. నేను ఎప్పుడు ఎప్పుడు ఒక నాలుకని పిలవను, మాంసపు ముద్ద అంట. రుచులు ఎరిగిన మాంసపు ముద్ద అంట. దానికి అన్ని రుచులు తెలుసు. చాలా వయ్యారంగా మెలికలు తిరుగుతూ ఉంటుంది. 6 అడుగుల మనిషి అయినా సరే, రాయలాంటి మనసు లాంటి వాడినైనా సరే చిటికలో పడేస్తుంది కింద. సో అది నమ్మను నేను. ఈ రెండింటికే భయపడతా, దేవుడికి, వెనుకున్న నా మిత్రుడి నోటికి. సో వాడికి అంత శక్తి ఉంటుంది, మిత్రుడికున్న శక్తి అది. వాడు తలుచుకుంటే నిలబెట్టగలడు, అవును, వాడు అనుకుంటే పడేయగలడు కూడా. సో ఈ రోజు నువ్వు ఎంచుకునే మిత్రుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, నేను ఎప్పుడు ఒక కృష్ణుడిలా ఉండాలి అని చెప్తా. నీ జీవితంలో తిరిగే ప్రతి మలుపుకు వాడే సూత్రధారై ఉండాలి. వాడు ఏదైనా చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, ఒకసారి ఇలా వెళ్ళు అని. ఒకవేళ నువ్వు జీవితంలో చాలా యుద్ధాలు చేస్తూ ఉంటావు, జీవితంలో చాలా పరిగెడుతూ ఉంటావు, చాలా యుద్ధాలు చేస్తుంటావు, నీ వెనుకున్న వానర సైన్యం వాడే అవ్వాలా. అదొక్కటి సంపాదిస్తే నీకు తిరిగి ఉండదు. మిత్రుడు ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో మిత్రుడు ఇంపార్టెంట్. సో ఈ జెన్జీ జనరేషన్లో కూడా చాలా మంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అండ్ కించపరుస్తున్నారు ఎదుటి వాళ్ళని. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అంటే అలాంటి వాళ్ళకి ఒక లెసన్గా ఏం చెప్పచ్చు అంటారు? ఒకటే, మా కించపరిచే వాళ్ళకి మనం లెసన్ ఇవ్వలేం. ఫస్ట్ వాళ్ళు చూసే చూపు వేరే ఉండిద్ది, వాళ్ళు మాట్లాడే మాట వేరే ఉండిద్ది. మనం ఎప్పుడు ఒకరికి లెసన్ ఇవ్వాలి అనుకోవడమే మన తప్పు. మనం మాట్లాడే మాట మనం చెప్పేసి వెళ్ళిపోవడమే. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, అలాంటి వాళ్ళని చూసి మౌనంగా పక్కెళ్ళిపోవడమే మంచిది. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన విధానం బట్టి నువ్వు ఒక మనిషిని కించపరిచేలా మాట్లాడడం నీ మనసులో ఉండిద్ది. కమర్షియల్ నేను, కానీ పక్క వాళ్ళని బాధ పెట్టేంత కమర్షియల్ నేను కాదు. అలా చేయకూడదు, అది ఉండాలి నీ లోపల ఆలోచన. సో ఇది ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో ఆటోమేటిక్గా నీకు ఒక మనిషిని బాధ పెట్టాలన్న ఆలోచన రాదు, ఒక మనిషిని చులకనగా చూడాలన్న ఆలోచన రాదు, ఒక మనిషి మీద నోరు జారాలన్న ఆలోచన రాదు. సో నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కావచ్చు, నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, చుట్టుపక్కల పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో సాహిత్యంలో వచ్చిన చేంజెస్ ఏమన్నా చూసారా? మీరు అది పట్టుకొని రాస్తున్నారా? అంటే లేదు, నేను చేంజెస్ని అబ్జర్వ్ చేయను. లైక్ అప్పటి సాహిత్యం నేను ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వింటా, రైటింగ్స్ ఎక్కువగా వింటుంటా. ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా సీన్ కనిపించిందంటే దీని డైలాగ్ వర్షన్లో ఎలా రాయాలి నేను అని చూస్తూ ఉంటా. సో అది ఎక్కువ రావడం వల్ల నేను చేంజెస్ గమనించాను. నాలో ఏమైనా చేంజెస్ ఏమన్నా రావాలా
అని అనుకుంటా ఒక్కొక్కసారి. ఓకే. అంతే తప్ప నేను అప్పటి సాహిత్యం ఇప్పటి సాహిత్యం చేంజెస్, అప్పటి సాహిత్యం వేరు, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. సో మీరు ఒక ఆర్టిస్ట్ కదా, ఎందుకని రైటర్గా మారాల్సి వచ్చింది? ఫస్ట్ అది స్టార్ట్ చేశారా, ఇది స్టార్ట్ లేదు, చేశారా? నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది యాజ్ ఏ రైటర్గా. ఓకే. తర్వాత నా లుక్స్ కొంతమంది చూసి దీపక్ గారు అని, ఈజ్ మై గురు. ఓకే. ఆయన నన్ను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, రాఘవ్ నువ్వు మోడలింగ్ ఎందుకు ట్రై చేయొద్దు అని ఎంకరేజ్, టిక్ టాక్ డేస్లో. అంటే ఒకసారి ఆ మాట అనగానే ఫస్ట్ మిర్రర్ ముందుకు వెళ్ళాను, నా లోపల ఏ యాంగిల్ కూడా ఉందా అని. సో అలా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే మోడలింగ్లోకి వెళ్ళి మోడలింగ్లో షోస్ చేయడము, అక్కడ కొంచెం నాకు ఎక్కువ పేరు రావడము, అక్కడ నుంచి ఓకే ఇది బాగుంది, ఓకే, నా రైటింగ్స్తో పాటు ఇది కూడా చేయొచ్చు అనే ఉద్దేశం. అలా అలా ఆర్టిస్ట్గా ఓకే. ఫస్ట్ మల్లెమాలలో యాజ్ ఏ హీరోగా సెలెక్ట్ అయినా. సో అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు యాజ్ ఏ యాక్టర్గా. ఓకే. మీకు అది బాగుందా, ఇది బాగుందా? యాక్టింగ్ బాగుందా, రైటింగ్ బాగుందా, రెండు కాంబినేషన్ బాగుందా? రెండు కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే నేను ఇది రాఘవ్ ఇది సీన్ నువ్వు చేయాలనుకుంటున్నావు, ఇది ఆ ఛాన్స్ వచ్చిందా మీకు? అంటే మీ సీన్ మీరే రాసుకున్నారు? చాలా సార్లు వచ్చింది. ఓకే. అండ్ బట్ రెండు కళ్ళు నాకు, యాక్టింగ్ అన్నా రైటింగ్ అన్నా రెండు వాయిస్ లాంటివి నాకు. ఓకే. అండ్ ఎక్కువ రెస్పాన్స్ దేనికి వచ్చింది? నాకు తెలిసి యాక్టింగ్ కి అనుకుంటా. యాక్టింగ్ కి చాలా యాక్సెప్ట్ చేశారు. నా గీతా గోవిందం దానికి అసలు నాకు ఫస్ట్ సీరియల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఫ్రమ్ ఈటీవీ. ఓకే. సో అది ఏంటి అంటే టోటల్ నీకు చదువు అంటే ఏందో తెలియని ఒక పల్లెటూరు మాస్ క్యారెక్టర్ అనమాట, నాలో లేనిది అది. ఓకే. నేనేంటి మార్నింగ్ లేవగానే దేవుడికి దండం పెట్టండి ఏమి చేయలేని నేను. ఓకే. అక్కడేంటి మార్నింగ్ లేవగానే ఫస్ట్ నువ్వు ఫస్ట్ మందు బాటిల్ పట్టుకోవాలి, ఆ క్యారెక్టర్కి తీసుకొని వెళ్ళింది నన్ను. ఓకే. అసలు డిఫరెంట్ క్యారెక్టర్, అసలు మామూలు క్యారెక్టర్ కాదు అది, అసలు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది అది, నాకు చాలా పాఠాలు నేర్పించింది. ఓకే. సో మీ రైటింగ్స్ చూసి లేకపోతే మీ వీడియోస్ చూసి ఇలా మాలో మార్పు వచ్చింది, మేము చేంజ్ అయ్యాము అని చెప్పి మీ దగ్గరికి ఎవరైనా వస్తారా? బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఎక్కడి అంటే, నా స్నేహితురాలు సంగీత అని, తను కూడా రైటర్. ఓకే. అండ్ యాంకర్ అనమాట. తనతో చేసింది ఒకటి చాలా వైరల్ అయింది, పేపర్ది సంబంధించింది. ఓకే. పేపర్ని యూజ్ చేసి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయని నేను చెప్పాను. అది చూసి ఒక మదర్, వాళ్ళ డాటర్ చనిపోయి జస్ట్ 1 వీక్ అవుతుంది, సంథింగ్ ఏదో బ్రెయిన్ ట్యూమర్ సంథింగ్ ఏదో. ఆ అమ్మాయి సంగీతకి చెప్పిందంట, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందంట, ఈ పేపర్ వల్ల బతుకున్నా నేను, ఈ వీడియో వల్ల బతుకున్నా. అక్కడ నాకు లిటరల్ నాకు ఐస్లో వాటర్ వచ్చాయి. ఓకే. అరే నేను మాట్లాడిన మాట ఇంత, కూతురు చనిపోయిన అమ్మని ఓదార్చింది నా మాట. ఓకే. అక్కడ నాకు చాలా అది అనిపించింది, ఓకే ఇంకా మాట్లాడొచ్చు, చూద్దాం ఎంతమందిని ఓదారుస్తావు నా కలం అని చెప్పేసి కొంచెం ఎక్కువ. యాక్చువల్లీ నేను ఆ వీడియో కూడా చూసాను నేను, అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అది ఏంటి అంటే మీరు నమ్ముతారా, దాని వెనక చాలా కన్నీళ్ళు ఉన్నాయి. ఓకే. ఆ పేపర్ వెనక నేను ఏదో ఒక, ప్రతి మనిషికి కామన్ ప్రాబ్లమ్స్ అనేవి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేవి. నేను ఒక మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు 1 పర్సన్ బాగా ఏడుస్తున్నాడు, లైక్ స్ట్రగులింగ్. ఆ పర్సన్ ఎవరు కదా, నేనే ఎందుకు ఓపెన్గా చెప్పాడు, నేను బాగా స్ట్రగుల్ అవుతున్నా, ఏంటిది అని. నేను పట్టుకున్న టిష్యూ పేపర్ నుంచి వచ్చిన మాటలు అవి. ఓకే నేను దీన్ని ఇంతగానో తడిపా, ముద్ద చేశా కదా, ఓకే ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత నలిపిన ఎంత స్ట్రాంగ్గా ఉంది, అందులో నుంచి వచ్చిన మాటలే. అందరికీ ఆ పదాలే కనిపించాయి, కానీ నా ఉద్దేశ ప్రకారం దాని వెనక ఎన్నో కన్నీళ్ళతో తడిసిన పదాలు ఉన్నాయి. ఓకే. సో అంత స్ట్రగుల్ నుంచి మీరు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు లైఫ్లో. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్ట్రగుల్ ఉంటుంది, పెద్ద స్టోరీ ఉంటుంది బాధ వెనక. వాళ్ళు ఎలా బయటపడాలి అంటారు? నేను ఒకటే చెప్తా, అలోన్గా వార్ చేయడం నేర్చుకోవాలి. ఇది కలియుగం. నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తా, అప్పటి కాలంలో అర్జునుడు మానసికంగా పడిపోతే శ్రీకృష్ణుడు అర్జున్ని లేపడానికి 18 అధ్యాయాల భగవద్గీత బోధించవలసి వచ్చింది. ఇది కలియుగం. నీ గురించి ఎవడు చెప్పడు, నీ తలరాతని నువ్వే మార్చుకోవాలి. నీ గురించి ఎవడు రాడు, మరో కృష్ణుడు పుట్టాడు. నీకు నువ్వే నిలబడాలి, నీకు నువ్వే మారాలి.
ఒంటరిగా సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి ముందు. ఎప్పుడైతే ఒక మనిషికి అలవాటు పడ్డామో, ఎప్పుడైతే ఒక మనిషి మాటకి అలవాటు పడ్డామో, నువ్వు నీ జీవితం పకోడి చేతుల్లో పెట్టినట్టే. యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ మారుతుంది, రాసేవి అండ్ చూసేవి వినేవి కూడా టేస్ట్లో చేంజ్ అయిపోతూ ఉంది. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళని ఇన్స్పైర్ చేయాలంటే ఎలాంటి పదాలు వాడుతూ ఉంటారు, ఎలా రాస్తూ ఉంటారు? అంటే నేను ఒకరిని ఇన్స్పైర్ చేయడానికి రాస్తా, కానీ ఒకరిని మార్చడానికి రాను. ఓకే. ఇన్స్పైర్ మీన్స్ వాడిష్టం. వీడిని మార్చాలి అంటే నేను అది ఎందుకంటే ఒక మనిషిని మార్చలేం. చెట్టునైనా ఉంచొచ్చేమో, అంటే లైక్ ఏదన్నా ఇనుమునైనా వేడి చేసి ఉంచొచ్చేమో, కానీ మనిషిని మాటలతో ఉంచలేం. అంటే మనకి మంచిది కాదు. మేబీ మార్చొచ్చు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అది కష్టం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఒక మనిషిని, ప్రతి ఒక్క మనిషి మరొక మనిషిని బ్లేమ్ చేయడంలో బిజీ అయిపోయాడు. కరెక్ట్. ప్రతి మనిషి, మీరు ఎవరైనా తీసుకోండి, ప్రతి మనిషి ఇంకొక మనిషిని బ్లేమ్ చేయడంలో బిజీ అయిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఇలా ఉండకు, ఇలా అంటే ఆ మనిషి మన వైపు తిరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో బీ కామ్ అంతే. మనం ఆ మనుషులకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వకుండా కామ్ ఉండడం. ఇన్స్టాగ్రామ్ మనకు సోషల్ మీడియానే చెప్తుంటుంది. మనం ఒక మనిషిని మెచ్చుకోవాలి అంటే కాంప్లిమెంట్ అంటాం. అవును, కరెక్ట్. కానీ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ అని ఉంటుంది. అదే కామెంట్ నువ్వు కామెంట్ చేయరా అని చెప్తే బాగోదు కదా. అదే ఇన్స్టాగ్రామ్లో వేరు ఉంటుంది. నువ్వు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, నువ్వు దాని ఆచరణలో పెట్టే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో ఒక మనిషి లవ్లో స్ట్రక్ అయ్యాడు అన్నప్పుడు ఆయనకి మీరు చెప్పే ఒక రా థింగ్ ఏమన్నా ఉందా? రా ఏదన్నా ఎగ్జాంపుల్? అంటే సిద్ధంగా ఉండాలి దేనికైనా సరే. నేను ప్రేమగా చూసిన కళ్ళే ఏదో చులకనగా చూస్తాయి, దానికి సిద్ధంగా పడు. ఓకే. నీ మాట కోసం ఎదురు చూసిన చెవులే నీ మాట వింటే చిరాకు పడతాయి, దానికి కూడా సిద్ధంగా ఉండు. ఓకే. నీ స్పర్శ తగలంగానే పులకరించిన మనసే నీ 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 నీడ కూడా తాకని అంత పరిస్థితికి తీసుకెళ్తాను. నేను సిద్ధంగా ఉండు. ఓకే. వీటన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్తాను. సో మనుషుల బిహేవియర్ కానీ సైలెన్స్ కానీ చూసినప్పుడు మీరు ఎలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి? మనుషుల సైలెన్స్ చూస్తే నేను ఫస్ట్ పలకరిస్తా. ఎందుకంటే ఆ మౌనం వెనకాల చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది, నాకు తెలుసు. మీరు అబ్జర్వ్ చేయండి, పుట్టినప్పుడు తొలి ఏడుపు ముందు ఒక మౌనం ఉంటుంది. సరే, తెలిసి తెలియక పెరిగిన తర్వాత స్నేహితులు లేక ఒంటరితనంలో ఉండే మౌనం ఉంటుంది. అవును. తర్వాత వయసు వచ్చిన తర్వాత ప్రేమలో ఓడిపోయిన బాధ వెనుక ఒక మౌనం ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే తల్లిదండ్రుల వయసు అయిపోతుంటుంది. ఆ సమయంలో మౌనంగా కూర్చునే మౌనంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌనం ఉంటుంది. అన్ని బంధాలు తీరిపోయి అంత అయిపోయి శ్మశానవాసి దగ్గరికి చేరిన తర్వాత అక్కడ కూడా మౌనమే మిగులుతుంది. మౌనం చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ దాని వెనుక చాలా పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో రాఘవ, సొసైటీ అప్రూవ్ చేయకపోయినా కూడా చాలా మంది వాళ్ళ హార్ట్ చెప్పింది వింటూ ఉంటారు. అది కరెక్టా రాంగా అని ఆలోచించరు. అలాంటి వాళ్ళని ఏమనాలి, ఏమంటారు? అంటే మనసు చెప్పింది వినడం ఒక్కోసారి తప్పు అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఒప్పు అవ్వచ్చు. ఎందుకంటే మనసులో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే నీకు ఇష్ట ప్రకారమే మనసు చెప్తుంది. నిజం ఏది చెప్పదు మనసు. ఆ మనిషితో మాట్లాడాలో వద్దా మాట్లాడి నీ మనసులో ఉన్న మనిషి కాబట్టి మాట్లాడనే చెప్తారు. కరెక్ట్. సో అది కరెక్ట్ కాకపోవచ్చు నీ జీవితానికి. సో కొన్నిసార్లు నీ మనస్సుని కూడా అదుపులో పెట్టుకోవడం మంచిది. సో లవ్ ఫెయిల్యూర్ తర్వాత బ్రేకప్ తర్వాత వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో, సెకండ్ థాట్స్, అవి గిల్టీ వల్ల వస్తాయంటారా లేకపోతే పెయిన్ వల్ల వస్తాయా? మోసం చేస్తే గిల్టీ వల్ల వస్తాయి. ఓకే. మోసపోతే పెయిన్ వల్ల వస్తాయి. నా ఉద్దేశ ప్రకారం పెయిన్ కన్నా గిల్టీ చాలా దారుణంగా ఉంటుంది. అరే మనిషిని మొహం చూపెట్టుకోలేమన్నమాట, 10 మందిలో తిరగలేము, అది బాధ వేరే రకంగా ఉండిద్ది అది. సో ఒకరిని మోసం చేసిన తర్వాత అర్థమవుద్ది, వాడిని మోసం చేసింది కాదు, నేను పెద్ద శిక్ష వేసుకున్నాను. ఒకరిని మోసం చేసిన తర్వాతనే అర్థమవుద్ది అది.
రాఘవ లైఫ్లో పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికినా కూడా ఎందుకని జనం అంతా రెస్ట్లెస్గా అలా ఉంటున్నారు? చెప్పాను కదా, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, మనుషులకి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. అవును. ఆ, అంటే నేను నీకు రోజు బిర్యానీ తినిపించినప్పుడు నీకు పెరగనం వాల్యూ ఏం తెలుస్తుంది? గుడ్డుకారం తగలాలి నీకు. నీకు ఒకసారి గుడ్డుకారం తగిలితే అప్పుడు పెరగనం వాల్యూ తెలుస్తుంది నీకు. ఓకే. ఈ జనరేషన్లో అంటే కొత్తదనం. నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే రిలేషన్షిప్లో ఈగోస్ ఎక్కువైపోయాయి. అవును. నేను భర్తని, నేను ఎందుకు ఇలా ఉండాలి అని ఒక అహంకారం ఒకటి, భార్యకి లేదు నేను ఇలా ఎందుకు తొక్కబడాలి అని ఒక ఆమెకు ఒక అది వచ్చింది. ఓకే. కానీ భార్యాభర్తలు అంటే ఒకరి కోసం ఒకరు తగ్గడం అని ఆ విషయమే మర్చిపోయి టోటల్గా డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఓకే. అది ఇప్పుడున్న జనరేషన్లో రాంగ్గా దారితీస్తుంది. అది సో మీ లైఫ్లో ఇంక్ ఆర్ సైలెన్స్ ఏది కోల్పోవడం అంటే భయం మీకు? రెండు. ఓకే. అంటే నా రాతలే నా మాటలు. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడను. నేను ఏమన్నా బాధపడ్డా రాస్తా, ఓకే. ఆనందపడ్డా రాస్తా. సో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని? వెరీ వెల్. అంటే నేను ఒకటే చెప్తా, వాళ్ళ పెంపకం కరెక్ట్గా లేకపోయినా ఇలా మాట్లాడేవాడిని కాదేమో. నా గోపాలరావు సార్ తెలుగు టీచర్ మాకు మా స్కూల్లో, గురు రాఘవేంద్ర స్కూల్లో, ఆయన దెబ్బ పడకపోయింటే నేను ఇంత మాట్లాడేవాడిని కాదేమో. ఓకే. మార్కులు తక్కువగా వస్తే నాన్న దెబ్బ పడిందే నాకు డే ఉండేది కాదు. ఆయన కుట్టకపోయింటే ఇలా మాట్లాడేవాడిని కాదేమో. ఓకే. నేను నిజంగా ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బెల్ట్ దెబ్బ పడ్డందుకు ఇంత పద్ధతిగా పెరిగానేమో అనిపిస్తుంది నాకు ఈ జనరేషన్లో అలా ఉన్న వాళ్ళని చూస్తే. ఓకే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే లైక్ అప్పటి జనరేషన్ వేరు, ఇప్పుడు టోటల్ నాకు అనిపిస్తుంది ఒకసారి 90s బ్యాచ్ అనేది టోటల్ రాంగ్ జనరేషన్లో ఉన్నారా అని. 90s బ్యాచ్ టోటల్ ఒక రాంగ్ జనరేషన్లో ఒక పరిస్థితుల్లో ఉన్నారు, టోటల్ స్టక్ అయిపోయారు. వీళ్ళకి ఏం అర్థం కాదు ఈ జనరేషన్లో ఉన్న సిచ్యువేషన్షిప్లు, ఇవేం అర్థం కావు. అవును, కరెక్ట్. అప్పట్లో మాకు తెలిసేది ఏంటి, మాకు మతాలు కులాలు కూడా తెలిసేవి కాదు అప్పట్లో అంత, బికాస్ ఆఫ్ టెక్నాలజీ అనుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయింది. నాకు అప్పుడు క్యాస్ట్ తెలిసేది కాదు, మా క్యాస్ట్ ఏందని తెలిసే కాదు. మనది ఏంటి అని అడిగితే నీకు ఎందుకు రానేవాళ్ళు మా ఇంట్లో. ఇప్పుడు అలా కాదు, అది చెప్పే పెంచుతున్నారు. కరెక్ట్. సో మీ పెన్తో ఫస్ట్ రాసిన రైటింగ్ ఏంటి మీకు గుర్తుందా? అండ్ లాస్ట్ పదం ఏదన్నా రాయాలి అంటే ఏం రాస్తారు? అంటే నేను ఫస్ట్ నా మిత్రుడు గురించి రాశాను. ఓకే. 3 అక్షరాల మిత్రుడు అని. వాడేంటి అంటే 3 అక్షరాల మిత్రుడు అంటే మనకి అనుకోవచ్చు 3 అక్షరాల మిత్రుడు ఏంటి అని. నాతో చిల్లిగవ్వ లేని సమయంలో వాడు నా చిటికెన వేలు పట్టుకొని నడుస్తూ ఉండేవాడు. ఓకే. నాకు ఆకలి కడుపు మంటతో ఉన్నప్పుడు నేనున్నాను లేరా అని కడుపును హత్తుకొని ఉండేవాడు నాకు. వాడికి నేను ఒక్కనే కాదు, ప్రతి మధ్యతరగతిలో ఉన్నవాడు వాడికి మిత్రుడే. కాకపోతే ఏంటి అంటే వాడిని నా పక్కన చూసి చులకనతో ఎప్పుడు వీడేంటి పక్కన అని చెప్పి పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది, లేదు కొంచెం జాలితో దగ్గర తీసుకునే వాళ్ళు కొంతమంది. ఆ 3 అక్షరాల పేరు ఏంటి అంటే ఆకలి. ఓకే. ఆ 3 అక్షరాల పేరు ఆకలి. ఆకలి విలువ నువ్వు ఎప్పుడైతే తెలిస్తే, ఆకలి అనేవాడు నీకు మిత్రుడు అవుతే, విజయం అనేది నీకు సోదరి అవుతుంది. ఓకే. ఎప్పుడు నీ పక్కనే ఉండేది. రాఘవ గారు, నేను ఒక సీన్ చెప్తాను, మీరు డైలాగ్ వర్షన్లో చెప్పాలి. ఓకే. సో ఒక తండ్రి కోపంగా కొడుకుని తిడుతూ ఉన్నాడు, నువ్వు సంపాదించట్లేదురా అని. కొడుకు గొడ్డు కారం అన్నం తింటూ కూర్చొని ఉంటాడు, కోపంగానే ఉంటాడు తను కూడా. సో ఈ కన్వర్జేషన్ని డైలాగ్లో ఎలా చెప్తారు మీరు? ఓకే, ఏం లేదు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ బంధువులు మిత్రులే కాదు, నువ్వు రోజు తింటున్న కంచం కూడా నీ మీద కన్నెర చేస్తుంది. రాఘవ, మీరు సీరియల్స్లో చేశారు కదా, సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అండ్ మీ రైటింగ్స్లో అప్కమింగ్ బుక్స్, నవల్స్ ఏమన్నా ఉన్నాయా? బుక్స్కే ప్రిపరేషన్ ఉంది ఒకటి, లైక్ దాని గురించి చర్చలు నడుస్తున్నాయి. సో యాజ్ యాక్టర్గానే నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తా, యాజ్ ఏ రైటర్గా నేను ఎప్పుడు ప్రశ్నిస్తా. ఓకే. మీరు యాజ్ ఏ రైటర్గా ఎక్కువ సంపాదించారా, యాక్టర్గా ఎక్కువ సంపాదించారా? నా నటనగా నాకు తిండి పెట్టింది.
నా కలం నా మనసుకి తృప్తినిచ్చింది. ఓకే. నేను నా కలం నుంచి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే నాకు ఏమైనా ప్రశ్నించాలి అంటే నా కలంతో ప్రశ్నించేవాడిని. అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్. ఓకే. అంటే సొసైటీలో జరుగుతున్న ఏది చూసి, అంటే ఎలాంటి వాటిని చూసి మీకు ప్రశ్నించాలని అనిపిస్తూ అదే ఉంటుంది? ఒక మనిషిని చులకన భావంతో చూడడం తప్పది. ప్రతి మనిషిని చులకన భావంతో చూడడము, ఎవ్వడి మనసులో ఏముందో తెలియకుండా నోరు జారడం ఇది తప్పు. ఒక మనిషిని ఈజీగా మనం కించపరుస్తాం. ఒక మనిషిని ఈజీగా నేను ఒకటే చెప్తా ఎప్పుడు, నువ్వు దేవుణ్ణి నమ్మేవాడివి అయితే, లేకపోతే ఏదైనా శక్తిని నమ్మేవాడివి అయితే, నువ్వు ఒక మనిషిని కించపరుస్తున్నావు, ఒక మనిషిని మాట్లాడుతున్నావు, నీ జీవితాన్ని, వాడి జీవితాన్ని, నీ పక్కన వాళ్ళ జీవితాన్ని నడిపేవాడు పైన కూడా ఉన్నాడు. వాడేదో ఏదో రోజు నిన్ను కించపరుస్తాడు, ఇలా ఇలా నలిపేస్తాడు నేను. అప్పుడు తెలిసిద్ది, అరే నేను ఈ మనిషిని ఎందుకు ఇలా కించపరిచాను నేను. సో చిన్నపిల్లలకి కాస్ట్ గురించి తెలుస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో, అండ్ కాలేజెస్లో చూసినా అదే, స్కూల్స్లో చూసినా అదే, వాళ్ళకి ఇంత అని చెప్పి పర్సంటేజ్ ఫీజు తగ్గించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మా, ఎందుకంటే ప్రశ్నించడం నా తత్వం, అది ఒకటే. ఇలా ఎందుకు చేస్తున్నారని నేను వాళ్ళని డిమాండ్ చేయలేను. ఎందుకు అంటే మనిషిని డిమాండ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఓకే. ఒక మనిషి నడుస్తున్నప్పుడు నడవనివ్వడమే బెటర్. మన పక్క నుంచి మన దారిలో మనం వెళ్ళడం బెటర్. ఓకే. మనిషిని రుద్దొద్దు, మన ప్రశ్నలు మనిషిపై ఎప్పుడూ రుద్దొద్దు, అది మనకు మంచిది కాదు. ఓకే. సో మీరు రాసిన రైటింగ్స్లో మీకు నచ్చిన ఏవైనా ఒక 2 lines? అదే చెప్పాను కదా, ఆకలి గురించి అది. ఓకే. అండ్ నా మిత్రుడు, ఆకలి మిత్రుడు గురించి. ఓకే. అది చాలా ఇష్టం నాకు అది. మిమ్మల్ని చాలా మంది మళ్ళీ కంబ్యాక్ పెద్ద సీరియల్ కోరుకుంటున్నారు చాలా మంది ప్రేక్షకులు. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సూన్, త్వరలో వస్తా పక్క. ఓకే. మూవీస్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ క్రైమ్ బ్యాచ్ అని నేను నా స్వతహాగా రాసిన ఓకే క్యారెక్టర్, అది నా కోసం. అది ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం బడ్జెట్ ప్రొడక్షన్స్ వల్ల ఆగిపోయింది అది. ఓకే. సో వెయిటింగ్ ఫర్ దట్. మీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం, ఏ హీరోయిన్ అంటే ఇష్టం? నాకు ఆల్వేస్ చిరంజీవి గారు, ఓకే, అండ్ సూర్య. ఎక్కువ వీళ్ళిద్దరు ఎక్కువ ఇష్టపడతా నేను. ఓకే. హీరోయిన్స్ అంటే సౌందర్య. ఓకే. ఏ డైరెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం? రాజమౌళి గారు, నో డౌట్. ఓకే. ఇప్పుడున్న రైటర్స్లో చాలా కొత్తగా రాస్తున్న వాళ్ళలో అఫ్ కోర్స్ మీరు కూడా ఉన్నారు. అండ్ మీకు ఎవరంటే ఇష్టం ఎక్కువ? నాకు గురువు గారు త్రివిక్రమ్ గారు అంటే బాగా. ఆయన మాట్లాడే మాట ఏదో వెనక నుంచి ఏదో పెట్ట కొట్టినట్టు ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.